మూర్ఖపుత్ర, ఏమైంది? ఇంత విచారంగా ఉన్నావే నాయనా? అమ్మా, నేనిక ఎన్నడూ భిక్షాటనికై వెళ్ళబోడం లేదు. చెప్పు నాయనా, ఏమైంది? గ్రామస్తులు నన్ను వెటకారం చేస్తున్నారు, అవమానిస్తున్నారు కూడా. వెటకారం చేస్తున్నారా? అవును. వారంటారు, అంత మహర్షి వ్యాఘ్రపాదుని మూర్ఖపుత్రుడికి ఏవి మంత్రాలు రావని, పూజార్చనలు చేయటం రాదని, పైగా అంటారు వీడికి ధర్మజ్ఞానము లేదు, ఏ పని చేయడం రాదు, వీడికి భిక్ష ఎందుకు అని. కాలం ఒకేలా ఉండదు నాయనా. ఒకప్పుడు మీ తండ్రిని ఈ గ్రామంలో ఎంతగా గౌరవించేవారంటే ఈ గ్రామస్తులే తమంతట తాముగా ఎన్ని కానుకలిచ్చేవారంటే మాకు భిక్షాటన చేసే అవసరమే ఉండేది కాదు. మరి నాడు ఎలా ఉందంటే భిక్షమెత్తితే ఒక్క గింజ కూడా దొరకడం లేదు. ఇలాంటి గ్రామంలో ఉండకపోతే ఇలా మాటలు పడాలి, అవమానము సహించాలి, కడుపైన నిండదు. నీవన్నది నిజమే. మరి మనం ఈ ఊరు వదిలేసి మీ మామయ్య ఊరికి వెళదాం. అక్కడ మా అన్నయ్య మనకు ఆశ్రయం ఇస్తాడు. తర్వాత మనం ఎప్పుడు బిచ్చమెత్తుకోక్కర్లేదు. అయితే సుశర్మ మావ ఇంటికి ఎప్పుడు వెళ్తావమ్మా? నేడే, ఇప్పుడే, ఈ క్షణమే. స్వామి, మన్నించండి స్వామి. తమరు స్వర్గస్థులైన పిమ్మట తల్లి కొడుకులో సుఖమనేది ఎరగం. అందుకే గతి లేక పూర్వజుల ఈ ఇల్లు వదిలి వెళ్ళవలసి వస్తోంది స్వామి. క్షమించండి, క్షమించండి. పదబాబు. ఆవులున్నాయి, ఇక్కడ తప్పకుండా పాలు దొరుకుతాయి. అవునవును, ముందు వెళ్ళి మీ మామయ్యని కలుసుకుందాం పద. ఏం పాపం చేశానో? నీ వంటి పనికి మాలిన మొగుడు దొరికాడు నాకు. సుఖమనేది ఎరగనే ఎరగను. నిన్ను కట్టుకున్నాక చిన్న చిన్న వస్తువుల కోసం కూడా మొహం వచ్చిపోయాను. ఏమిటి నువ్వు అంటున్నది తారా? ఉన్నమాటే కదా అన్నాను, నిజమే చెప్పాను. నిజము దేవుడికే ఎరుకంటారు, అంతేగా. పురోహితుడైన మా తండ్రి నా వివాహం ఏ రాజపురోహితుడితోనో జరిపించి ఉంటే నేను ఈ పాటికి రాణి మహారాణి నా సుఖాలు అనుభవించేదాన్ని. అమ్మా, అత్తయ్య గట్టిగా మాట్లాడుతోంది, కానీ మావయ్య ఏమీ అనడం లేదే. మంచి మొగుడు రాత లేకపోతే సుఖాలు ఎలా వస్తాయి? సుఖమా? వచ్చేసారు బిచ్చగాళ్ళు బిచ్చమడకటానికి. పండే, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అయ్యో, గుడ్లు మిటకరించిన అవంక చూస్తున్నారే, ఇంకా వెళతారా లేదా మీరు? చూడండి, నేను దేవికను, మీ ఆడబడుచును. మీరు నాకు వదినా. నేనా? బిచ్చగత్తికి వదినా? లేదు లేదు, నేను బిచ్చగత్తెను కాను. నేను మీ భర్త సుశర్మకు సోదరిని. వీడేమో మీ మేనల్లుడు ఉపమన్యుడు. వీడితో పాటు నేను మా అన్నయ్యను చూద్దామని వచ్చాను. అన్నయ్య? ఈయనా నీకు అన్నయ్య? నేను అనుకుంటూనే ఉన్నా
నత్తగుళ్ళల్లో ముత్యాలు పుడతాయా అని అన్నారు వెనకిటికి. పేదరాశి అన్నగారి చెల్లెలు కూడా పేదరాశిగానే ఉంటుంది. దేవిక చెల్లెమ్మ, ఊరుకో చెల్లెమ్మ, ఊరుకో. నీ కష్టాల్లో నేను పాలు పంచుకోలేకపోయానమ్మా. బావ పోయాడని తెలిసిన వచ్చి నీ కన్నీరు తొడవలేని దురదృష్టవంతున్నమ్మా. ఇంత పెద్ద ప్రపంచంలోనూ మాకు ఎక్కడా ఆశ్రయం అనేది లభించలేదు. అందుకే మేమిద్దరం మీ వద్దకు వచ్చేసాం. తల్లి కొడుకులం మాకు ఆశ్రయం లభిస్తుంది కదా? లేదో మీ అన్నయ్య ఏవైనా ఏ జమీందారు రాజాధిరాజుల కొలువులోనూ లేరు. నాది ఒక్కగానొక్క కొడుకుది, కడుపులు నింపలేనటువంటి వాడు నీకేం పెట్టి పోషిస్తాడు అంట. మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ వాకిలి బయట ఏడుపులు కానిచ్చి ఒకరికొకరు కన్నీళ్లు తుడుచుకు రండి. ఎక్కడి నుంచొచ్చావో అక్కడికే వెళ్ళు, తెలిసిందా? అంత మాట అనుకుతారా? ఆలోచించు. దేవిక నా చెల్లెలే కదా, కష్టాల్లో ఉంది. మనం సుఖపడుతున్నామనా? ఇతరుల కష్టాలు తీర్చడానికి మనమేమీ కంకణం కట్టుకోలేదు, ప్రతిజ్ఞ చెయ్యలేదు. పరాయి వారి ఎవరున్నారు ఇక్కడ? దేవిక నీకు మరదలు, నీవేమో ఆమెకు వదినవు. చాలు చాలు, కష్టాల్లో ఉండగా వదినిగా గౌరవాలేవి వద్దు. తారా, అమావాస్య వంటి అంధకారంలో మనవారి కష్టాలు పంచుకోవడానికి కొంతైనా బాధ సహించవలసి ఉంటుంది. అందులో నుంచి అప్పుడు శరత్కాలపు వెన్నెలే కురుస్తుంది. చాలు చాలు, ఈ ఋషి మునీశ్వరుల భాష నాకు వినిపించవద్దు. నేను వ్యావహారిక భాష మాట్లాడుతున్నాను తారా. కావాలంటే నువ్వు పరీక్ష పెట్టి చూసుకో. చెబుతున్నాను కదా చాలించమని. ఇక నీవు ఏదో వెన్నెల, ఏదో భాష, ఏదో పరీక్ష అని తలా తోక లేకుండా అంటున్నావు. అయ్యిందిగా అన్నా చెల్లెల కలయిక. కాస్త నీ చెల్లెలకి చెప్పు, ఓ చెల్లెమ్మా వెళ్ళవమ్మా, వచ్చిన దారినే అని. లేదు, వీళ్ళిక్కడే ఉంటారు మనతో పాటు. నీ ఒప్పుకోకపోతే నేనే ఒప్పుకుంటాను. వీళ్ళిద్దరినీ కూడా నీవు ఒప్పించు. ఏ విషయాన్ని గురించి? వీళ్ళిక్కడే ఉండొచ్చు, కానీ దాసదాసీలుగా మాత్రమే. నేను చెప్పినట్టుగా జరిగితేనే నీ మాట నేను వినబోయేది, లేకుంటే లేదు. నాకంతా సమ్మతమే. ఆ అయ్యో, నిద్రలేవయ్యా రాజకుమారా. తెల్లారిపోయింది, బారెడు పొద్దెక్కుతోంది. లేచి వెళ్ళి ఆవుకు పాలు పితుకు. లే, మా గారాల పురంధరుడేమో పాలు తాకుండా ఉండనే ఉండలేడు. వాడికి వెంటనే పాలు కావాలి. అలా గుడ్లప్ప చెప్పి నావంక చూస్తావే, లే. ఇంకా విను, పాలు ఒక్క చుక్క కూడా కింద రాలకూడదు అన్నట్టు ఇది గుర్తుంచుకో. ఈ ఆవు మీ అన్నయ్యదో మీ మామదో కాదు సుమా. దీన్ని మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. ఈ ఆవుని గనక తెచ్చి ఉండకపోతే నా వాజబొమ్మకుడు నన్ను, నా కొడుకు పురందరుణ్ణి పస్తు పిడుకోబెట్టేవాడు. పదలే. అరే, చెప్పేనా చుక్క కూడా రాల్చద్దని? పాలన్నీ ఒలకపోసావు కదరా దౌర్భాగ్యుడా. మావయ్యని అడుక్కు తినమంటావుట్రా వెధవా. వదినా, ఆవు తంతే పాలు పడిపోయాయి, నేను పితుకుతాను. పదా, పితుకు వెంటనే. తాగు నాన్న. ఉండు ఉండు, ఖాళీ ఉండు. తాగు తాగు, త్వర త్వరగా. ఏమిటి అలా చూస్తున్నావు గుడ్లప్పగించి? తిష్టి తగులుతున్నా చిన్నారు బాబుకి. వెళ్ళవతలకి, ఆవును తోలుకెళ్ళు. నీ కాదు చెప్పేది. ఇందా, ఇంకాస్త తాగు. నీవి
ఇక్కడేం చోద్యం చూడ్డానికి నిలబడ్డావు మహారాణి? ఇంట్లో పనెవరు చేస్తారనుకున్నావు? ఇలా ఆకలి తలమటించిన కన్నా మన గ్రామంలోని భిక్షమెత్తి కడుపు నింపుకుంటేనే బాగుండేది. అక్కడ అవమానాలే అవిక్కడ ఉన్నాయి. ఈ ఆకలి చూస్తే ప్రాణం పోయేటట్టుంది. నాకు అనిపిస్తోంది ఈ ఆవు పాలు తాగి ఆకలి తీర్చుకుంటే బాగుండని. వద్దొద్దు, దొంగతనంగా పాలు తాగడం అపరాధం కదూ. దొంగతనం చేయడం కన్నా ప్రాణాలను త్యాగం చేయడమే మంచిది. అమ్మా అమ్మా ఉపమన్యు నాయనా, అమ్మా, ఇంతగా పని చేసి కూడా పస్తులుండవలసి వస్తోంది. ఇదైతే మన ఊరిలోనే చేయొచ్చు కదా. పదమ్మా, మన ఊరికి వెళ్ళిపోదాం. ఊరు మారినంత మాత్రాన అదృష్టం మారదు కదా పుత్ర. మనకి దుర్దినాలు సమాప్తం అవుతాయిలే. భగవంతుడిని నమ్ముకో నాయనా. చెల్లెమ్మా, ఇదిగో మిఠాయి నీకోసం, ఉపమన్యుడి కోసం. ఒక ఇంటాయనిచ్చాడు. తారక్ గనక తెలిస్తే ఈ మిఠాయి పురంధరుడికి ఇస్తుంది. ఇందా, నీవు ఉపమన్యుడు తినేయండి. ఇదిగో. మామా, మిఠాయి తెచ్చావా మా కోసం? అవును ఉపమన్యు, ఈ మిఠాయి నీకోసమే. ఇందా. మృష్టాన్నం, లడ్లు. నీకు సిగ్గు కూడా లేదా? నీ పుత్రుడికి మిఠాయి పెట్టకుండా నీవు పరాయి వాడికి మెక్క పెడుతున్నావా? అయ్యో, ఎలాంటి తండ్రివి! అసహ్యం వేస్తోంది నువ్వంటే. ఉపమన్యుడేమైనా పరాయివాడా? నా చెల్లెలి కొడుకు మనకి పరాయివాడా? మేనల్లుడు పరాయివాడవుతాడా? మేనల్లుడు మామ లోకల్లో ముందెవరైనా మనవాళ్ళ సంగతి చూస్తారు, మేనల్లుడి సంగతి కాదు. మరి తల్లి కొడుకులు చూడు, కాస్తంతైనా సిగ్గులేదు వీళ్ళకి. తెలుసు కదా, పురంధరుడు గనక తినకుంటే ఈ ఇంట్లో ఎవరు ఏది తినరు తాగరు అని. అయినప్పటికీ మిఠాయి అరగించడానికి ఎన్నెన్ని జన్మల నుంచో ఈ తల్లి కొడుకుల ఆత్మలు కలవరించేస్తున్నాయి. ఈ మిఠాయి మీదనే కదా వీళ్ళ చూపంతా. ఈనాడు వీళ్ళకిదే శిక్ష, భోజనం పెట్టేది లేదు. తెలిసిందా? పద నువ్వు లోపలికి, పద పద. బాబు, ఇలా రాసి ఉంటే ఎవరు తప్పించగలరు? ఓ భక్తవత్సల, ఓ కైలాసపతి, ఏముంది ఉపమన్యుడి జాతకంలో? అన్ని కష్టాలే రాసి పెట్టావా? సుఖాలనేవి కలగవా?
భక్తవత్సల, దేవతలకు ఆదిదేవ పరమ శివశంకర, ఏం అపరాధం చేశావు నేను నా పుత్రుడు ఉపమన్యుడు ప్రభు? మాపై తమరి కృప ప్రసరించరెందుకు? ఎందుకు మేమింత అవమానాలకు గురి అవుతున్నాము? ఎందుకు ఆకలితో అలమటించాలి ప్రభు? నా భర్త వ్యాఖ్యాప్రాతుడు తమకు పరమ భక్తులే. ఆయన నమ్మింది శివభక్తి ద్వారానే తాము శివధామం తప్పక చేరుకోగలరని. అదంతా కూడా అసత్యమా ప్రభు? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి 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 స్వామి, మీరిక్కడ పరమేశ్వరుడి చరణాల వద్ద. స్వామి, మీకు తెలుసునా, మీరు వెళ్ళిపోయిన తర్వాత మన పుత్రుడు ఉపమన్యుడు పాలకు తిండి గింజలకి కూడా మొహం వాచి ఉన్నాడు. నేనైతే ఎలాగోలా ఆకలి దప్పులకు తట్టుకుంటున్నాను. వాడు పడే కష్టాలు నేను చూడలేకుండా ఉన్నాను స్వామి. పరమేశ్వరునిపై నమ్మకం ఉంచు దేవిక, పరమేశ్వరుణ్ణి నమ్ముకో. మన పుత్రుడు అభాగ్యుడు కాదు, అతడు శివకృపకు పాత్రుడు కాగలడు. అతడికి చెప్పు, శివభక్తిలో తనను లీనం చేసుకోమని, శ్రద్ధాభక్తులతో శివభక్తిలో మునిగితేలమని. అంతా శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. అంతా శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. అంతా శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. కైలాసపతికి జయము. స్వప్నంలో కూడా నా స్వామి దర్శనం నాకు కలిగింది. ధన్యురాలనే పరమేశ, ధన్యురాలనే. ఓ శివశంకర, మా ఉపమన్యుడి కోరికలన్నిటినీ నెరవేర్చండి ప్రభు, కోరికలన్నిటినీ నెరవేర్చండి. అరే రే 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 రే, తే ఇలా తే. వదిన, కాసిన పాలు ఉపమన్యుడికి ఇస్తున్నాను. ఎన్నో దినాలుగా వీడు పాలు తాగనే లేదు. ఎన్నో దినాలుగా తాకపోతే ఏ వాడికేం కడుపు రిప్పాయే? లేదు కదా, చాలే. ఇంకా ఎంతో కాలం తాకపోయినప్పటికీ వాడికేమీ కాదు. విధాత రక్షించాలి నాయనా. వదిన, కాసిన పాలు తాగనిస్తే మీ ఉపకారం ఎన్నటికీ మరువలేను. చూడు మరదల, పాల కోసం ఆవు ఉండాలి, ఆవు కోసం ధనం, ధనం ఉండాలంటే భాగ్యం ఉండాలి కదా. అదేమో నీ వద్ద లేదాయే. అదే ఉండుంటే నీవిక్కడికెందుకొస్తావు? ఇప్పటికైనా అర్థమవుతోంది కదా, నీ జాతకంలో పాలు తాగే యోగం లేదు. నాకు పాలు కావాలి. పాలు పాలు నాకు పాలు ఇవ్వమ్మా. పాలు 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 కావాలి. పాలు పాలు ఇప్పుడే వస్తాను. పాలు 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 కావాలి. పాలు పాలు పాలు
పాలు నాయనా ఉపమన్య, లేనాయనా చూడు, నీకోసం నేనేం తెచ్చాను. లే, పాలు తాగునైనా. పాలా? అవును. ఏవిచ్చావమ్మా? ఏవిచ్చావు నీవు నాకు? ఇవి పాలు కావు. నీవు నన్ను మోసగిస్తున్నావు. ఎందుకు చేసావిలా? చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అయ్యో నాయనా, మన అదృష్టాన్ని చూసి ఏడుస్తున్నాను. నీకు పాలు తాగించే అదృష్టానికి కూడా నోచుకోలేదు. ఏం చెయ్యను ఉపమన్యు? నీకు పాలు కావాలి కదూ, అయితే శివుణ్ణి ఆరాధించరా, పరమేశ్వరుణ్ణి ఆరాధించు నాయనా. ఆయన నీకు క్షీరసాగరాన్ని ప్రసాదిస్తారు. నీ తండ్రి కోరింది కూడా ఇదే నాయనా, నీవు శివుణ్ణి ఆరాధించాలని. శివుణ్ణి ఆరాధించు నాయనా. నీవు వింటున్నావుగా నేనేమంటున్నాను? శివుణ్ణి ఆరాధించు. నీకు పాలు కావాలి కదూ, అయితే పరమేశ్వరుని ఆరాధించు. ఆయన నీకు క్షీరసాగరాన్నే ప్రసాదించగలరు. శివుణ్ణి ఆరాధించు. వింటున్నావా నేనేమంటున్నాను? శివుణ్ణి ఆరాధించు, శివుణ్ణి ఆరాధించు. అవునమ్మా, నేను శివుణ్ణి తప్పక ఆరాధిస్తాను, తప్పక చేస్తాను. ఇక నేను ఇంటికి తిరిగి రాను. పాల కోసమని కాదు, నీ దుఃఖాన్ని దూరం చేయటానికి నేను శివారాధన చేస్తాను. నేను పరమేశ్వరుని శరణుజొచ్చినప్పుడు మనకు కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా. మీరంతా ఇంటికెళ్ళండి. చెప్పగలిగితే మా అమ్మకి చెప్పేసేయండి, నా గురించి చింతవద్దని. ఆమెకు చెప్పండి, నీ పుత్రుడు నీ ఆజ్ఞను పాటించి పరమేశ్వరుని శరణుకై వెళ్ళాడని. వెళ్ళండి గోమాతలారా, ఇంటికెళ్ళండి. ఉపమన్యు, నాయనా ఉపమన్యు, అయ్యో అయ్యో అయ్యో, నా లవ్ కనపట్టలేదు. నీ దొంగ పిల్లవాడు నా లవ్ తీసుకుని పారిపోయాడు. పాలు తాగాలనుకున్నాడుగా, అందుకే తీసుకుని పారిపోయాడు. కాదు కాదు, నా కొడుకు దొంగ కానే కాడు. బహుశా ఆవు తప్పిపోయిందేమో, దాన్నే వెతకడానికి వెళ్ళుంటాడు. ఆవు దొరకగానే వెంట పెట్టుకొచ్చేస్తాడు. ఇంకేం వస్తాడో దొంగ వెధవా. వాడిది మొదటి నుంచి పాపిష్టి బుద్ధే కదా.
పాల కోసమని ఆవునే దొంగిలించాడు. తన తల్లిని వదిలేసి ఆవును దొంగిలించాడు. ఇక తిరిగి రాడు వాడు. లేదు, నేను వాడిని తీసుకొస్తాను. ఉపమన్యు, నాయనా ఉపమన్యు, ఉపమన్యు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఆ ఇదేమిటి? ఇది పరమేశుని పార్థివలింగం. ఇంక నేనిక్కడే కూర్చొని తమకి ఆరాధన చేస్తాను. కానీ దానికి ముందు పూజ కోసం పూలు పత్రాలు తెస్తాను. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఉపమన్యు, నాయనా ఉపమన్యు, ఎక్కడున్నావు బాబు? వచ్చేయ్ పుత్రా, వచ్చేయ్. ఉపమన్యు, మనపై లేని కళంకం ఆపాదిస్తున్నారు పుత్రా. ఉపమన్యు, ఎక్కడున్నావు నువ్వు? ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఉపమన్యు, అయ్యో, ఇక నిన్ను ఎక్కడని వెతకను. ఒంటరిగా అక్కడికి ఎలా తిరిగి వెళ్ళగలను ఉపమన్యు? అక్కడికి వెళ్ళక చేసేదే ఉంది. ఉపమన్యు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇదెవరిదో బాలుని పిలుపులా ఉంది స్వామి. అవును, బాలకుడిదే. అతడు తమన్ని పిలుస్తున్నాడు. వినండి, అతడి దీనాలాపం. నన్నే కాదు, నిన్ను కూడా. మాతో పాటుగా మాతృత్వం కోరి అతడు నిన్ను పిలుస్తున్నాడు. నన్నా? నన్నెందుకు? అతడు ఓం నమ శివాయ అని అంటూ తమన్ని స్మరిస్తున్నాడు. శివునిలో శక్తి కూడా ఇమిడి ఉంది. జాగ్రత్తగా విను. నీకు మా పేరుతో పాటుగా నీ పేరు వినవస్తుంది. కానీ ఈ బాలుడు ఎవరసలు? నిరీక్షించు దేవి. కొంతకాలం పిమ్మట నీకు నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఏమే, నీవు నీ కొడుకుని తేవడానికి వెళ్ళావుగా, మరి ఒంటరిగా వచ్చేసావేమిటి? నీ దొంగ కొడుకు తిరిగొస్తాడా రాడా? హ?
ఆవు పొదుగు దగ్గర మూతి పెట్టి పాలు తాగుతూ ఉండి ఉంటాడు. వాడు వెళ్ళాడు. అయితే వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. మరి వెళ్ళిపో ఎక్కడి నుంచి. ఏ తారా, వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది నా చెల్లెలు? ఎక్కడికైనా వెళ్ళని, మనకేం పట్టింది? అసలే ఆమె పుత్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ బాధతో కుమిలిపోతోంది. ఇప్పుడు నువ్వు ఆమెను వెళ్ళగొడితే ఆమె పరిస్థితి ఏమవుతుంది? నీ చింతల్లా ఈ తల్లి కొడుకుల గురించే, నా నల్లావు గురించి కాదు. దాని చింత లేదు. తారా, ఆవునైతే డబ్బు పోసి కొనొచ్చు, కానీ కొడుకుని మనం డబ్బిచ్చి కొనగలమా? నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళదు, ఆమె ఎక్కడే ఉంటుంది. దారి తప్పిన ఈమె కొడుకు ఏనాటికైనా దొరికితే ఆనాటి నుంచి ఇక్కడ ఉండదు. తెలిసిందా? తారా, అన్నయ్య, ఉపమన్యు.